హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. కొత్త సినిమాల్ని మొబైల్లో, పాత సినిమాల్ని థియేటర్లో చూస్తామంటున్న ఫ్యాన్స్, ఫ్లాప్ అవుతున్న బిజినెస్ లో పెరుగుతున్న కళ్యాణ్ రామ్ ఫిల్మ్స్, అనౌన్స్మెంట్ తోనే భయపెడుతున్న సీక్వెల్స్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. అర్జున్ సరాఫ్ వైజయంతి రోజు రిలీజ్ అవుతూ ఉండగా తెలుగు స్టేట్స్ లో 650కి పైగా థియేటర్స్ లో, వరల్డ్ గా 1000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ఈ ఫిలిం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెనిఫిట్స్ ఇలానే ఉంటాయి. ఇక సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగిందని చెప్పొచ్చు. సినిమాకి బడ్జెట్ హెవీగా పెట్టగా వరల్డ్ గా 25 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ప్రీమియర్స్ నుంచి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. రీసెంట్ గా కొన్ని సినిమాలకి సీక్వెల్స్ అయితే అనౌన్స్ చేశారు. అవే జాక్ 2 అండ్ ఓడెలా 3. ఒకప్పుడు సీక్వెల్ అనౌన్స్ చేస్తే ఏకరిగా వెయిట్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు మాత్రం సీక్వెల్ అనే పేరు వింటేనే వణుకు పుడుతుంది. ఇక లూసిఫర్ కి సీక్వెల్ గా వచ్చిన ఎంపరర్ ఫిల్మ్ బాక్సాఫీస్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోగా ఏప్రిల్ 24న హాట్‌స్టార్ లో తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. ఇక పుష్ప పార్ట్ 2 టీఆర్పీ అంతని చాలా మంది అడుగుతున్నారు. డెఫినెట్లీ బార్క్ నుంచి డేటా వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తా. ఇక మిగిలిన సినిమాల విషయానికి వస్తే లాస్ట్ టెలికాస్ట్ తో గాడ్ ఫాదర్ 1.96 టీఆర్పీ తెచ్చుకోగా, కల్కి 2.29 టీఆర్పీ అండ్ పుష్ప పార్ట్ 1 3.53 టీఆర్పీ తెచ్చుకుంటూ కల్కిని కూడా బీట్ చేసిందని చెప్పొచ్చు. ఇక మజాకా ఏప్రిల్ 20న జీ తెలుగులో ప్రీమియర్ టెలికాస్ట్ కి రెడీ అవుతూ ఉండగా, స్వాగ్ ఏప్రిల్ 27న స్టార్ మాలో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. చూడాలి మరి ఎంత రేటింగ్ తెచ్చుకుంటాయో. హిట్ 3 సినిమా వరల్డ్ వైడ్ గా ప్రాపర్ గా రిలీజ్ కానుంది. తెలుగు స్టేట్స్ లో సూర్య సినిమా ఉన్నా కూడా ఫస్ట్ ప్రియారిటీ నాని సినిమాకే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక తమిళనాడులో సినిమా కారణ్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉండగా, కేరళలో డైరెక్ట్ గా దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. సో సౌత్ లో ప్రాపర్ గా రిలీజ్ కానుంది ఈ ఫిలిం. రీసెంట్ టైంలో కొత్త సినిమాల్ని మొబైల్లో, పాత సినిమాల్ని థియేటర్లో చూడడానికి ఇష్టపడుతున్నారు ఫ్యాన్స్. ఈ ఏప్రిల్లో ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అవగా ఇప్పుడు ఇంకొన్ని సినిమాలు యాడ్ అయ్యాయి. ఈ రోజు నాటోగ్రాఫ్ మూవీ రీ రిలీజ్ అవగా రెస్పాన్స్ అయితే మంచిగానే వచ్చిందని చెప్పొచ్చు. ఇక విజయ్ సత్యన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తో తమిళనాడులో 1.2 కోట్ల మార్క్ ని దాటిస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక కర్ణాటకలో 10 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. సో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా గిల్లీ సినిమాని అయితే బీట్ చేయలేకపోయింది సచిన్ ఫిలిం. టీ1 ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈ ఇయర్ ఎన్టీఆర్ బర్త్డేకి ఒక ఫిలిం ఇప్పటికే లాక్ చేసుకున్నారు. ఈ మే 18, 19, 20న 8K ప్రింట్ తో 4Kలో రీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. వీళ్ళు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే ఫాలో అవుతూ బర్త్డేకి 3 days ముందే షోస్ ని వేస్తున్నారు. మరి సింహాద్రి తర్వాత రీ రిలీజ్ లో ఆ రేంజ్ లో నెంబర్ పెడతారో లేదో చూడాలి. హరియర్ వీరమల్లు మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఎందుకు అంటే 1,00,000 రీజన్స్ ఉన్నాయి. పిల్లల ఫైర్ యాక్సిడెంట్ అనుకుని జరగదు కదా అని అంటున్నారు ఫ్యాన్స్. అయితే నెక్స్ట్ 10 days లో కళ్యాణ్ గారు డేట్స్ అయితే ఈ సినిమాకి ఇవ్వనుండగా మే ఎండ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుంది మూవీ టీం. సినిమాల పరంగా ఎక్కువసార్లు రీ రిలీజ్ అయిన వాటిలో రికార్డు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి రికార్డు ఇవ్వాల్సిందే. ప్రస్తుతానికైతే సాంగ్స్ ని రిలీజ్ చేసే పనిలో ఉంది మూవీ టీం. ఇక ఓజీ సినిమా అయితే ఈ ఇయర్ వస్తుందో రాదో కూడా చెప్పలేం. వచ్చినా కూడా అన్ సీజన్ లో రావాలి తప్ప ప్రాపర్ రిలీజ్ డేట్ అయితే ఈ ఇయర్ లో ఈ సినిమాకి కష్టం. ఇక ఈ మూవీ నుంచి పాజిటివ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది. సింబు పడిన 5 స్టార్ అనే సాంగ్ ఫస్ట్ సాంగ్ గా రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే షూటింగ్ లో జాయిన్ అవుతారో ఆ రోజు సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పింది డివివి ప్రొడక్షన్. ఇక మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఏఐని యూజ్ చేసి పవన్ కళ్యాణ్ గారితో డాన్స్ వేయించడం, తన వింటేజ్ లుక్ తో ఒక మాస్ సాంగ్ ని ప్లాన్ చేసిందంట మూవీ టీం. ఓజీ అనే ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్ సినిమాలో అది ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి. సో ప్రెసెంట్ సినిమాలు ఎప్పుడెలా రిలీజ్ అవ్వాలనేది పవర్ స్టార్ చేతిలోనే ఉంది. చూడాలి మరి ఎప్పుడు షూటింగ్ లో జాయిన్ అవుతారో. హరియర్ వీరమల షూటింగ్ లో కమింగ్ డేస్ లోనే జాయిన్ కాబోతున్నారు. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. యమదొంగ సచిన్ డే1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.